నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. హైడ్రా విషయంలో బీజేపీ లీడర్స్ ఒక్కొక్కరు ఒక్కో మాట ఎందుకు మాట్లాడుతున్నారు? దీంతో పాటుగా మిగతా ఇష్యూలు అలాగే రైతు ధర్నా సమయంలో కూడా బీజేపీ లీడర్స్ అందరూ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఒక్కొక్కరిది ఒక్కో మాట ఒక్కో దారి ఎందుకు తయారైంది? ప్రధాన కారణం బీజేపీ అధ్యక్షుడు లేకపోవడమేనా? మనతో పాటుగా ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు నమస్కారం అండి. సో మనకి ఎన్నికలు జరిగాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, మన ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యారు. బట్ అధ్యక్షుని మాత్రం ఎన్నుకోలేదు. ఎందుకని? అంటే మాకు అధ్యక్షుడు ఇంకా ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి గారు స్టిల్ ఈజ్. బట్ రెండు పదవులు అనేది ఇప్పుడు యాక్చువల్గా మూడో పదవి కూడా ఇప్పుడు మాకు ఇప్పుడు మెంబర్షిప్ సదస్యత అభియాన్ నడుస్తుంది, మెంబర్షిప్ క్యాంపెయిన్. మా పార్టీలో సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ మెంబర్షిప్ అయిపోవాలి, తర్వాత బూత్ కమిటీస్ కావాలి, బూత్ కమిటీస్ తర్వాత మండల్ కమిటీ, మండల్ తర్వాత డిస్ట్రిక్ట్ స్టేట్. ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నవంబర్లో మాకు మండలు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోతాయి, నవంబర్ 15th వరకు. ఇప్పుడు మెంబర్షిప్ నుంచి నేనే కదా, మొత్తం 15th వరకు అయిపోతుంది. నవంబర్ 15 తర్వాతనే ఎనీ న్యూ ప్రెసిడెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ ప్రాసెస్ కావాలి. సో దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే కంటిన్యూటీ కారణం ఏంటంటే బికాజ్ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ కాలేదు ఆల్ ఓవర్ ఇండియాలో. ఒక 2 స్టేట్లు హర్యానాలో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టారు. కానీ బట్ ఇప్పుడు బీహార్లో, జార్ఖండ్లో 4-5 స్టేట్లు, మహారాష్ట్రలో పెండింగ్ ఉన్నాయి ఇంకా. సో అవన్నీ కూడా ఆఫ్టర్ ది మెంబర్షిప్ ప్రొసీజర్స్ ఆర్ ఓవర్. మా పార్టీలో ప్రొసీజర్ ఏంటంటే ఒక మెంబర్షిప్ అయిన తర్వాత యాక్టివ్ మెంబర్షిప్ ఉంటాయి. ఈ యాక్టివ్ మెంబర్షిప్ విల్ ఎలెక్ట్ బూత్ కమిటీ ప్రెసిడెంట్. ఈ బూత్ కమిటీస్ అందరు కలిసి దే విల్ ఎలెక్ట్ మండల్ ప్రెసిడెంట్. మండల్ ప్రెసిడెంట్స్ విల్ ఎలెక్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విల్ ఎలెక్ట్ స్టేట్ ప్రెసిడెంట్. ఇది ఒక ప్రాసెస్. స్టేట్ ప్రెసిడెంట్స్ అంతా అయిపోయిందా మళ్ళీ నేషనల్ ప్రెసిడెంట్. ఇది ఒక 1 monthలో ప్రక్రియ. ఈ 1 monthలో అయిపోతుంది ఈ సైకిల్. సో అది కావాలి కాబట్టి ఈరోజు తెలంగాణలో యూఆర్ నాట్ సీయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు మన ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నారు. కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ అని ఆయనకే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయనే కేంద్ర మంత్రి, ఆయనే ఎంపీ, ఆయనే ఇన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉండేసరికి రాష్ట్రం మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదని, అందులో ప్రధానంగా వెరీ రీసెంట్గా జరిగినటువంటి రైతు దీక్షకి సంబంధించి చూస్తే 2 కేంద్ర మంత్రులు రాలేదు, ఆ తర్వాత లక్ష్మణ్ గారు అటెండ్ అవ్వలేదు, హైదరాబాద్కు చెందినటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ అటెండ్ అవ్వలేదు. అసలు ఎందుకని ఒక యూనిటీ అనేది కనిపించట్లేదు అనేది? ఇప్పుడు అటెండ్ కానంత మాత్రాన యూనిటీ లేదని చెప్పలేము. ఇప్పుడు నేను అటెండ్ అయ్యాను బికాజ్ ఐ వాజ్ అవైలబుల్ ఇన్ సిటీ. లక్ష్మణ్ గారు పార్లమెంటరీ బోర్డు మెంబరు, ఎలక్షన్స్ అయినా మెంబర్, కమిటీ మెంబర్. సో హీ హాస్ టు బి ఇన్ ఢిల్లీ. ఎక్కువ టైం అక్కడే ఉండాలి. సరే కిషన్ రెడ్డి గారికి ఇన్ని బాధ్యతలు ఇచ్చారంటే బికాజ్ సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ది పార్టీ. తర్వాత ఆయనకు ఎలక్షన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. తర్వాత ఆయనకు జమ్మూ అండ్ కాశ్మీరు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు బిలీవ్ చేయరు, ఆయన ప్రతి ఒక్క 2 days 3 daysకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ లీడర్స్ని కలిసి మీటింగ్ పెట్టి మళ్ళీ అక్కడ పోయి రోజు వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్లో కానీ నేతలతోని కార్యకర్తలతో టచ్లో ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ దట్ పార్టీ ఈజ్ లెఫ్ట్ వితౌట్ ప్రెసిడెంట్. ఆయన ప్రతి దానికి కూడా హీఈస్ గైడింగ్ అస్. అంటే మన ప్రెసిడెంట్ కాశ్మీర్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఫ్రమ్ మూన్ యూ కెన్ అడ్మినిస్టర్ థింగ్స్. యా, బట్ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అసలు యాక్చువల్గా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది, ఎంపీల సంఖ్య పెరిగింది, బట్ యూనిటీ అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండేదో ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ లాగా బీజేపీ తయారైంది. డిఫరెంట్ గ్రూపులు ఉన్నాయి. దాంట్లో పవర్ అనేది ఎవరు ఎక్కువ చూపించుకోవాలి, ఎవరికి ఎక్కువ బలం ఉందనేది నిరూపించుకోవాలి అనే ఆ స్టేజ్లో ఉన్నారు బీజేపీ లీడర్స్ అనేది వినిపిస్తుంది, కాదంటారా? పెరుగుతున్న టైంలో డెఫినెట్గా కొంత అలజడి ఉంటుంది. అండ్ అలజడి అంటే షేక్స్ ఉంటాయి. బికాస్ పార్టీ ఈస్ గ్రోయింగ్ బియాండ్ ఇమాజినేషన్. రేపు పవర్లో వస్తాం అనేటటువంటి సంకేతాలు అక్కడక్కడ కనబడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇవి ఉంటాయి. ది ఇన్ఫైట్స్ గ్రో మోర్ వెన్ యూ ఆర్ లైక్లీ టు కమ్ టు పవర్. వెన్ యూ ఆర్ నాట్ లైక్లీ టు కమ్ టు పవర్ స్టాండ్ స్టిల్ ఉంటుంది. సో అందుకనే ప్రళయం వచ్చే ముందు ఎట్లయితే ప్రశాంతంగా ఉంటుందో, ప్రళయం వచ్చిన తర్వాత నీళ్ళు ఎంత పైకి ఎగురుతో చూడాలి మనం. డెఫినెట్గా పాజిటివ్ సైడ్. ఎందుకంటే డెఫినెట్లీ నేను ఏమంటున్నా అంటే మా పార్టీలో అనేక మంది కొత్త వాళ్ళు చేరారు. వాళ్ళందరికీ ఆలోచన విధానాలు కొంత డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, అందరూ కూడా పార్టీకి చాలా లాయల్గా పనిచేస్తున్నారు. ఈ లాయల్ పనిచేసే కొంత ఉత్సాహం ఉన్నది, నువ్వు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి.
ముందుగా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత స్పీడ్గా కొంతమంది ముందుకు పోతారు, కొంతమంది వాళ్ళ ఏరియాలో కొంత ఇంకా కార్యక్రమాలు చేస్తారు, కొంతమంది కలిసి కార్యక్రమాలు చేస్తారు. కలిసి కార్యక్రమాలు చేసినప్పుడు ఫిక్స్ అయినప్పుడు కొంతమంది రాలేకపోవచ్చు. ఆ రాలేకపోయినంత మాత్రాన డిఫరెన్సెస్ ఉన్నాయనేది ఎక్కడ కూడా అనేటువంటి ఆలోచన ఉండదు. రైతు విషయంలో రైతు మహాసభ పెట్టినప్పుడు మన ఏరేటి మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో ముందు ఎంపీలకు ఎమ్మెల్యేలను పిలిచి ఒక జాయింట్ మీటింగ్ పెట్టారు. దాంట్లో లక్ష్మణ్ గారు పోయారు, అందరూ కూడా దాంట్లో అరవింద్ గారు పోయారు. అందరి సమ్మతితోనే ఈ మీటింగ్ డేట్ నిర్ణయం చేశారు. కొంతమంది మహారాష్ట్ర ఎలక్షన్స్, ధర్మపురి అరవింద్ ఎలక్షన్స్ బిజీ ఉన్నాడు అక్కడ, అయినా కూడా వచ్చి మన ఎమ్మటి వెళ్ళారు. తర్వాత నేను మెంబర్షిప్లో ఉన్నా, నేను కూడా అక్కడ వచ్చి ఉన్నాను. లీడర్లు కూడా కొంతమంది యాక్చువల్లీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మాత్రమే యాక్చువల్లీ ఉన్నారు. సో వాళ్ళల్లో ఇక్కడ సిటీలో అవైలబుల్ ఉన్న అందరూ కూడా దాదాపు వచ్చారు. ఒక 2-3 కొన్ని పర్సనల్ కారణం రాలేదు. సింగ్ అంటే ఇప్పుడు ఆయనకు కొంచెం సెక్యూరిటీ థ్రెట్, అప్పుడే రెక్కి ఏదో అయింది ఆయన దగ్గర, అవన్నీ కూడా నడుస్తాను. ఇప్పుడు ఆయన రాలేదనంత మాత్రాన ఇప్పుడు ఆయన ఉన్నాడు, సిటీలో ఉన్నాడు, పార్టీలో ఉన్నాడు, పార్టీ కార్యక్రమాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఈ డెఫినెట్లీ అవర్ లీడర్. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని మా లీడర్ కాదు అంటే చెప్పలేం కదా మేము. ఆయన రాలేదంత మాత్రాన హౌ కెన్ వీ సే దట్ ఈజ్ నాట్ అవర్ లీడర్. ఈజ్ అవర్ లీడర్, పార్టీలో ఉన్నాడు, పార్టీ పనిచేస్తాడు. మీటింగ్ రాకపోవచ్చు, ఎందుకంటే బికాజ్ 3 సార్లు ఎమ్మెల్యే ఎంత ప్రెజర్ ఉంటుంది ఆయన కూడా సిటీలో, ప్రతిరోజు ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. సో రకరకాల కారణాలు ఆయన రాకపోవచ్చు. నేనేమంటున్నా అంటే ది షో ఆఫ్ యూనిటీ ఈజ్ నాట్ సీన్ ఓన్లీ బై యాబ్సెన్స్. యాబ్సెన్స్లో చూసి మీరు చూడొద్దు. ఆ రోజు కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఎస్ యూ డూ ఇట్ ఆన్ దిస్ డే. వాళ్ళు మీటింగ్ చేశారు, మీటింగ్ అయింది. అభయ్ పాటిల్ గారు మా ఇన్ఛార్జ్, ఇప్పుడు మెంబర్షిప్ ఇన్ఛార్జ్, ఆయన వచ్చాడు, నిమ్మరసం ఇచ్చి తీశారు. ఎవ్రీవేర్ పార్టీ హ్యాస్ బీన్ సపోర్టింగ్. పార్టీలు అందరూ కలిసి పనిచేస్తున్నారు. అక్కడ ఎంపీలు ఎంతమంది ఉంటే అంతమంది వచ్చారు, వాళ్ళ ఏరియాస్ జనం వచ్చారు. ఐ డోంట్ థింక్ అది ఇదేదో పెద్ద గ్యాప్స్ ఉన్నాయి, ఏదో డిఫరెన్సెస్ అక్కడ ఎగ్జిబిట్ అయితే అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. దెన్ వాట్ అబౌట్ హైడ్రా? ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ వినిపిస్తున్నారు. ఒక్కొక్కరు తమకంటూ ఒక సపరేట్ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ తీసుకుంటే ఆయన ఇండివిజువల్గా ప్రతి ఒక్క చెరువు దగ్గర ఉన్నటువంటి బాధితులను కలుస్తున్నారు, లేకపోతే ఆ బాధితులే ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి వస్తున్నారు. రఘునందన్ గారిది ఒక మాట ఉంటుంది, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిది ఒకరు ఉంది, ఆ తర్వాత వెంకటరమణారెడ్డి గారిది ఒక వాయిస్ ఉంది. అన్నీ ఇలా డిఫరెంట్ వర్షన్స్ బీజేపీ నుంచి ఎందుకు వినిపిస్తున్నాయి? అంటే డిఫరెంట్ వర్షన్ అనేది నేను అనుకోను, ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే డిఫరెంట్ అవుట్లుక్స్ ఉన్నాయి. హైడ్రా అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఏతుందో, ఇది ఒక డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీ ఏదో పెట్టారు. ఇది పెట్టేటువంటి కారణం ఏంది? ఫస్ట్ ఎందుకంటే పర్యావరణ రక్షణ అనేది మెయిన్, అంటే ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ చేయాలని. అంటే 111 జియో గతంలో కేసీఆర్ గారి కన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి దీంట్లో ఆ గండిపేట ఆ ఏరియా కింద ఉన్నటువంటి చేవాళ్ళలో కొన్ని 2 మండలాలకు 111 జియో వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ నియర్ బై శంషాబాద్ ఏరియా అంటూ కూడా ఉన్నాయి. అందులో ఏంటంటే బికాస్ ఆఫ్ ది గ్రౌండ్ వాటర్, ఈ ఫ్లడ్ వాటర్స్కు వాటిని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా రాకూడదు అనే విషయంలో ఆ 111 జియో తీసుకొచ్చారు. దట్ వాజ్ డన్ బికాస్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఈ హైడ్రా కూడా ఏంటంటే సిటీలో జరుగుతున్నటువంటి కొన్ని సందర్భంగా గవర్నమెంట్ చెప్పే విధానం చెప్తున్నాడు, అందుకే తీసుకొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఉద్దేశం మంచిగా ఉండొచ్చు. ఈరోజు ఎవరు చెప్పినా కూడా గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొస్తే కరెక్టా రాంగా అనేది ఓన్లీ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ మనం చెప్పగలుగుతాం. ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నది, అది మంచిదా చెడుదా అని చెప్పి అందరూ మంచిగా అంటాం కదా, కానీ దాని అలాట్మెంట్ విషయంలో చెడు అని చెప్పి మనం చెప్తున్నాం. రెండు ఉన్నాయి, వివక్ష ఉంది, పారదర్శకత లేదు. అట్నే హైడ్రా తీసుకొచ్చి కరెక్టే, మీరు దాన్ని ఎన్విరాన్మెంటల్ దాంట్లో మేము వెల్కమ్ చేస్తాం, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఏంది, ఏం ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు చెప్పింది ఏంది, కిషన్ రెడ్డి గారు చెప్పింది ఏంది, సంజయ్ గారు చెప్పిందండి, వాళ్ళందరూ చెప్పిన దాంట్లో ఏమన్నారంటే బీద వాళ్ళని మీరు వేధించద్దు, బీద వాళ్ళ మీద మీరు అటాక్ చేయొద్దు, మీరు ఈవెన్ మీరు సంపన్నుల మీద కూడా మీరు ఒకవేళ పోతే వాళ్ళకు నోటీసులు ఇవ్వండి, నోటీసులు జారీ చేయండి, నోటీసులు జారీ చేయకుండా మీరు బుల్డోజర్లు మాత్రం ఎక్కేయకండి అనేది భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్. యూ గివ్ నోటీస్, 1, యూ టేక్ ఎక్స్ప్లెనేషన్, 2,
డోంట్ డిస్లాజ్ ది పూర్ పీపుల్ అనేది థర్డ్. ఇది మనం 3 తీసుకున్నాం. దీనికి గవర్నమెంట్ ఒక డిస్లాజ్ చేసుక పూర్ పీపుల్ చేయాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టి చేయండి, అంతకన్నా మేము చెప్పేది లేదు. ఎందుకంటే మీ పాలసీ మీరు చూస్తున్నారు. కానీ హైడ్రా ఏదైతే ఉన్నదో ఫస్ట్ నుంచి కూడా కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? యు ఆర్ గాన్ టు ది ప్లేసెస్ వేర్ ఆల్రెడీ దే ఆర్ కవర్డ్ బై ది కోర్ట్ ఆర్డర్స్. కొన్ని కోర్ట్ ఆర్డర్ తర్వాత కొంత కోర్టు ముందు కూడా కొన్ని జరిగిన తర్వాత దాని మీద మళ్ళీ హైడ్రా విషయంలో మన హైకోర్టు కూడా కొన్ని సీరియస్ ప్రశ్నలు రంగనాథ్ గారికి వేశారు. సరే, అది ఇట్స్ నాట్ అ కన్క్లూజన్, ఇట్స్ ఓన్లీ ఎంక్వైరీ. నేను ఏదో జడ్జ్మెంట్ ఇచ్చేసింది హైకోర్టు నేను చెప్పా. కానీ హైడ్రా అనే ఏదైతే అథారిటీ ఉందో వాళ్ళు పెట్టినటువంటి ఒక ఏదైతే ఏముందో థీమ్ ఉందో, నేను వాళ్ళని ఒకటే మాట్లాడుతున్నా. మీరు ఈరోజు ఇక నా ఇల్లే ఉందనుకోండి, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ది బఫర్ జోన్ ఆర్ ఎఫ్టీఏలో ఉందనుకోండి. నా ఇల్లు నేను కట్టి 20 ఏళ్ళు అయింది. నాకు మున్సిపల్ నెంబర్ ఇచ్చారు, నాకు రెవెన్యూ ఆఫీసర్స్ క్లియరెన్స్ ఇచ్చారు, నో ఆబ్జెక్షన్ ఇచ్చారు, నాకు మున్సిపల్ నెంబర్తో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు, నాకు రేషన్ కార్డు ఇచ్చారు, నాకు ఓటింగ్ రైట్ ఇచ్చారు, నాకు అన్నీ ఇచ్చారు ఆ ఇంటి మీద. నేను బ్యాంకు లోన్ ఇచ్చింది చివరికి. హౌ కెన్ యూ డిమాలిష్ ఇట్? ఇఫ్ యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దోస్ అథారిటీస్, దోస్ ఆఫీసర్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నువ్వు ముందు వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, ఎట్లా ఇచ్చినావు ఇదని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ముందు ఎట్లా వచ్చినాయి ఇల్లు ఎట్లా వచ్చినాయి చెప్పి ఆ రెవెన్యూ ఆఫీసర్స్ నిలబెట్టండి. వాళ్ళు రిటైర్ అయ్యిండొచ్చు, ఎక్కడైనా అయ్యిండొచ్చు, చేయండి. వై యు ఆర్ నాట్ డూయింగ్ దట్? అవి తీసుకున్న తర్వాత ఇది చేయండి. దెన్ ఐ థింక్ ది ఇంటెన్షన్ ఆఫ్ హైడ్రా, నేను ఏమంటున్నా ఇంటెన్షన్ ఆఫ్ హైడ్రా చూడాలి మనం. ఎవ్రీవేర్ మ్యాలఫైడ్ అనేది ఇంపార్టెంట్. బోనఫైడ్ ఉంటే మాకేం అభ్యంతరం లేదు, బట్ దేర్ ఇస్ ఎ మ్యాలఫైడ్ ఇన్ ఇట్ అనేది మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి దురుద్దేశం, సదుద్దేశం అంటే పర్వాలేదు, దురుద్దేశం ఉండకూడదు. ఈ హైడ్రాలో దురుద్దేశం దాగుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరు ఒక అడ్వకేట్, రఘునందన్ రావు గారు కూడా ఒక అడ్వకేట్. ఆయన మాకు రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చాలా క్లియర్గా చెప్పారు. మన దగ్గర కూడా హైదరాబాద్ కూడా వయనాడు కావాలా, మనకి అన్నిటికంటే సుప్రీం అయినటువంటి సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చింది చెరువుల పరిరక్షణ, వీటన్నిటి పరిరక్షణ కోసం ఏమున్నా కూల్చేయమని. ఇప్పుడు వీళ్ళకంటే మించి వస్తున్నాయా ఇవన్నీ కూడా? కోర్టు దగ్గరికి వెళ్ళి నోటీసులు లేకుంటే అక్కడికి వెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోవడాలు, ఆపేయమని ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఏంది? సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత ఈ గైడ్లైన్స్ ఇవి అవి పాటించాల్సిన అవసరం ఏంది? వాట్ డూ యూ థింక్? అక్కడ మన చెరువుల పరిరక్షణ చూడాలా, బాధితుల కోసం రక్షణగా బాసటగా నిలబడాలా, లేకపోతే సుప్రీంకోర్టే చెప్పింది ఇంకా అదే అల్టిమేట్ అనుకొని అన్నింటినీ కూల్చేస్తూ వెళ్ళిపోవాలా? మీరేమంటారు? నేను రెండు కోణాలు చూడాలి మనం. ఒకటి, సుప్రీంకోర్టు ఆ మధ్య పంజాబ్ హర్యానాలో గురుగాంలో ఒక పెద్ద టవర్ కట్టాడు, దాన్ని కూలగొట్టమని చెప్పింది, కూలగొట్టారు. సుప్రీంకోర్టు బాంబేలో రిక్లయన్స్ ల్యాండ్లో ఆర్మీ కోసం ఆఫీసర్స్ కోసం ఒక ప్రైవేట్ విలాసరావు దేశ్ముఖ్ హ్యాడ్ టు రిజైన్ ఫర్ ఇట్. ఆ ఒక కట్టడాలను మొత్తం కూడా కూలగొట్టింది. ఏదైనా పర్యావరణ రక్షణ కోసం, పొల్యూషన్, మన ఎన్విరాన్మెంటల్ కోసం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ లేక్ ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత ఏది? ప్రభుత్వాలది. ఏ ప్రభుత్వం ఇవన్నీ కూడా విస్మరించింది? ఆ రోజు వీళ్ళ ప్రభుత్వం కదా. 20 years బ్యాక్ వీళ్ళ ప్రభుత్వం ఉండే, వీళ్ళు విస్మరించారు. నేనేమంటున్నా, సరే అయింది, బట్ దెర్ ఆర్ వేస్ అండ్ మీన్స్. నవ్ డేస్ మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వకండి మీరు, బట్ అయిపోయిన దానికి సైంటిఫిక్గా టెక్నికల్గా దెర్ ఆర్ సో మెనీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. వేర్ రివర్ బెడ్స్ ఆల్సో కెన్ బి యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్. ఆ రోజుల్లోనే నిజాము జమానాలోనే మూసి పక్కన మంచి బండ్ కట్టి హైకోర్టు నిర్మాణించారు, ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణించారు, ఇటు సిటీ కాలేజ్ నిర్మాణం చేశారు. రెండు పక్కనే కదా. హౌ డిడ్ ఇట్? మరి రివర్ బెడ్ కదా. ఈరోజు రివర్ బెడ్ మీరు చేయాలంటే కూడా హైడ్రా లాంటివి అంటే మీరు యూ కెన్ హ్యావ్ ఆల్ ప్రొటెక్ట్ దోస్ లేక్స్. ఇప్పుడైనా మిగిలిన దానే లేక్ ప్రొటెక్ట్ చేయండి. మీరు రామాదపూర్లో లేక్ ఉన్నది, మొత్తం లేకే కనబడదు మీకు ఇక్కడ. ఇప్పుడు వన్స్ అవర్ అంటే లేక్, నా చిన్నప్పుడు మీరు చూసే నీళ్ళు వచ్చేది, ఇప్పుడు నీళ్ళు కనబడలేదు మాకు. వాన పడితే ఆ ఇళ్లలో నీళ్ళు పోతే వేరే మాట, కానీ యూ ఆర్ నాట్ సీయింగ్ లేక్. చాలా చోట అట్లా ఉన్నాయి. కానీ ఆల్రెడీ అయిన దాన్ని మీరు తీసుకొచ్చి 25 సంవత్సరాల కింద తీసుకొచ్చి పెట్టలే. ఇప్పుడు నేను మీరు ఉన్నదాన్ని ముందు కాపాడంటే ఫస్ట్. సెకండ్, ఎక్కడైతే మీకు ఈ ప్రొటెక్షన్స్ అవసరం ఉన్నాయో
సైంటిఫిక్ మెథడ్ మోడర్న్ మెథడ్ తీసుకొని యూ ట్రై టు ప్రొటెక్ట్ దోస్ లేక్స్ అండ్ పొల్యూషన్ మన ఎన్విరాన్మెంట్ చేయొచ్చు. మా సైన్స్ అండ్ టెక్నాలజీ హాస్ డెవలప్డ్ ఎ లాట్. బాంబేలో మీకు ప్లేస్ లేకపోతే ఆర్ చాలా చోట వరల్డ్లో చాలా రిక్లైన్ అంటారు, రిక్లైన్ ల్యాండ్స్ అంటాం దాన్ని మనం. సముద్రంలోనే బయట నుంచి మట్టి తీసుకొచ్చి దాన్ని తీసుకొని మొత్తం లెవెల్ చేసి దాంట్లో బిల్డింగ్స్ కడతారు. దే ఆర్ అట్లాంటిస్ అని ఒక సిటీ కడుతున్నారు అమెరికాలో, ఓన్లీ ఆన్ రిక్లైన్ ల్యాండ్. సో యూ కెన్ డూ ఇట్. సో కొంపలేం మునిగిపోవు. ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, వీఆర్ ఫర్ ఎన్విరాన్మెంటల్. కానీ ప్రొటెక్ట్ ఎప్పుడు చేయాలి? మీరు ఇమీడియట్గా అప్పుడు చేయాల్సి అయిపోయిన తర్వాత దానికి దేర్ ఆర్ మెథడ్స్ టు రీకరెక్ట్ ఇట్. అది మీరు హైడ్రా పని చేయాలి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే అటువంటి అయినాయో యూ టేక్ కోయర్సివ్ స్టెప్స్ ఫర్ ఇట్, యూ టేక్ కరెక్టివ్ స్టెప్స్ ఫర్ ఇట్, అండ్ యూ టేక్ ఒక సైంటిఫిక్ స్టెప్స్ ఫర్ ఇట్. మీరు కోయర్సివ్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు కట్టకుండా చూడండి ద కోయర్సివ్ చట్టం. దెన్ వాట్ అబౌట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ల కింద కట్టిన వాటిని కూల్చేయాలా వద్దా? కూల్చొద్దు. వై షుడ్ యూ డూ ఇట్? బీదలు కూడా ఉన్నారు, వాళ్ళకు మీరు బీదలను పంపించాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపెట్టండి, అప్పుడు పంపించండి. ఆయన కూడా వాళ్ళు బోర్, ఎందుకంటే వాళ్ళు పని చేసేంత ఇదే అక్కడే ఉంటుంది కదా, చేసుకుంటారు. వాళ్ళ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అక్కడ వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, అక్కడ నాకు ఇంట్లో పనులు కూడా అక్కడే వస్తుంది, దగ్గర ఇది నువ్వు ఆలోచించాలి ముందే. సరే నీ అక్కడ నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, అక్కడే కట్టి దగ్గరలో చూడండి, సో మచ్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ మీరు చూడండి. దెన్ మేక్ ఇట్ ఫస్ట్ గివ్ దమ్ ఆల్టర్నేటివ్, దెన్ డూ దిస్. అంతేగాని మీరు అన్ని కూలగొడతాను అంటే మళ్ళీ ఎక్కడ పోతారు? మీరు ఆ రోజు టీవీలో సోషల్ మీడియా చూశాను, నిన్ననే గ్లోబేషన్ చేసుకున్నా సార్ నేను ఇవాళ కూలగొట్టినండి అంటే ఎంత బాధ అనిపిస్తుంది. 35-40 కట్టాలి ఫెసిలిటీస్. బ్యాంక్ లోన్ ఇచ్చింది వాళ్ళకి, ఇప్పుడు బ్యాంక్ లోన్ ఎవరు కడతారు? గవర్నమెంట్ కడతారా? కూలిపోయిన ఇంటికి ఎట్లా కట్టుకోవాలి? ఇట్లా అంటే మీరే ఇచ్చారు పర్మిషను, మీరే నెంబర్లు ఇచ్చారు, మీరే తీశారు. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ వన్ హ్యాస్ టు థింక్. రఘునందన్ రావు గారు యాజ్ అన్ అడ్వకేట్గా he must have supported the principles. నేను అందుకే చెప్పాను, he must have supported the act or the authority, but we don't support the manifests. సో ఇక్కడ 2 డిఫరెంట్ వర్షన్స్, ఇద్దరు అడ్వకేట్లు 2 డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నారు. ఇద్దరు సేమ్ పార్టీకి చెందిన వాళ్ళు 2 డిఫరెంట్ వర్షన్స్. ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్ గా దీనికి అంటూ ఒక సొల్యూషన్ కావాలంటే రఘునందన్ గారు ఏమంటారు, ఏదైనా పర్లేదు మనకి ఎన్విరాన్మెంట్ కావాలంటే అన్నిటిని కూల్చేస్తూ వెళ్ళిపోండి అనే మాట ఆయన చెప్పారు. సో ఇక్కడ మీరు చెప్తున్న దాంట్లో ఒక మానవతా దృక్పథం అనే మానవతా దృక్పథం, మనుషుల గురించి అలా ఆలోచించాలా, ఎన్విరాన్మెంట్ భవిష్యత్తు గురించి ఆలోచించాలా? డెఫినెట్గా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మనం రాబోయే తరానికి ఆలోచించాలి. రాబోయే తరానికి కూడా ఆలోచించడానికి ఎక్కడైతే కరెక్షన్ జరగాలో అక్కడ సైంటిఫిక్ కరెక్షన్ జరుగుతుంది, జరగవచ్చు. దట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఒకసారి మీరు ఒక లేక్ కంప్లీట్గా మీరు మూసేసి అనుకోండి, ఇప్పుడు నౌ యూ కెనాట్ రిటర్న్ ఇట్, యూ కెనాట్ రిటర్న్ బ్యాక్ ది లేక్. ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఉన్నారు దాంట్లో, మీరు కట్టే తప్పే, అది చాలా తప్పు. కానీ ఇప్పుడు అందరినీ కూలగొడతారంటే వేర్ దే షుడ్ గో? ది గవర్నమెంట్ షుడ్ ఫైండ్ దెమ్ ఆల్టర్నేటివ్ లేకుంటే, ఆర్ ఎల్స్ యూ డెవలప్ దట్ పర్టికులర్ ల్యాండ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ డజంట్ అగైన్ స్పాయిల్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్టర్నేట్. సార్ హుసేన్ సాగర్ మన సిటీ మధ్యన, డూ యూ నో ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ లేక్? ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ లేక్. యూ క్రియేట్ లేక్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం కట్టారు. ఆ రోజు 2 lakhs కోసం కట్టారు. ఇప్పుడు పాపులేషన్ 2 crores అయింది దాదాపు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ నో ఇట్ మొత్తం ఎఫ్లుయెన్స్ వచ్చినాయి, దాని మీద వచ్చినాయి. అది కూడా ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కదా. యూ థింక్ ఆఫ్ ఇట్. ఆ రోజు పార్లమెంటరీ కమిటీ గతంలో నేను ఐ రిమెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ 1980s or 1890s కల్రాజ్ మిశ్రా గారి ఒక ఎంపీ గారు వాడు చైర్మన్ అప్పుడంతా ఒక పార్లమెంటరీ కమిటీ వచ్చింది హుసేన్ సాగర్. అప్పుడంతా హైసింత్ ఉంటుంది గుర్రప్ డొక్కలు. ఆ డొక్కలు మొత్తం ఎట్లా తీసేయాలని చెప్పేసి అప్పుడు పార్లమెంటరీ కమిటీ పెడితే ఆ రోజుల్లోనే ఒక some 50-60 crores గవర్నమెంట్ హ్యాస్ గివెన్ టు క్లీన్ ఇట్ బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. వీఆర్ అవేర్ దట్ మనకు కాన్షియస్నెస్ ఉండాలి. మనకు ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ మనిషికి ఉండాలి. చిన్నపిల్లలకి మనం చెట్లు నాటండి ఎందుకంటాం, కానీ చెరువు దగ్గర పోకొద్దు, అక్కడ కట్టడాలు కట్టద్దు అంటాం. కానీ ఇంత కరప్షన్ అయిన తర్వాత మీ గవర్నమెంటే చేసింది, ఎవరు చేయలే. మీ గవర్నమెంటే ఇచ్చిన పర్మిషన్, నువ్వు టేక్ యాక్షన్ అంత తర్వాత. ఇప్పుడు ఏమైనా అంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక సెటిల్మెంట్ అయిపోయింది. నువ్వు 20 ఏళ్ళ తర్వాత నువ్వు కూలగొడతాను తప్పు. దానికి దెర్ ఆర్ సైంటిఫిక్ మెథడ్స్, యూ కెన్ డూ ఇట్. నేను అందుకే చెప్పాను సైంటిఫిక్ మెథడ్ ఏంది. ఇప్పుడు మూసీ క్లీనింగ్ అన్నారు. మూసీ క్లీనింగ్ ఎట్లయితుంది? పక్కన అందరినీ వెళ్ళగొడతాం.
యూ హ్యావ్ టు డూ ఇట్. అదర్ నీళ్ళంతా పొంగితే ఇచ్చినటువంటి ఒక ఏదైతే వీళ్ళున్నారో సెటిల్మెంట్స్ ఉన్నాయి అక్కడ, మీరు వాళ్ళని ఇస్తా అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నీ ఇస్తా వాళ్ళకి పెట్టాం. సిటీలో మొత్తంలో 16,000 ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. మీరు మీ ఇందిరాగాంధీ పేరు మీద కట్టినటువంటి ఇంకా జవహర్ నగర్ ఇల్లు, రాజీవ్ గాంధీ ఇందిరా పథకం, ఆ పథకం కింద కొన్ని వందల ఫ్లాట్స్ కట్టి ఉన్నాయి, కానీ ఎవరికి అలాట్మెంట్ కాలే. అన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడ అంతా పని జరుగుతూ ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయండి, వాళ్ళందరికీ ఇవ్వండి, వాళ్ళందరికీ అక్కడ మీరు సెటిల్మెంట్ చేయించండి. అప్పుడు మీరు క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఎవరు కూడా ఆబ్జెక్షన్ పెట్టరు. మేము మీకు తర్వాత ఇస్తామనంటే ఎవరు కూడా దానికి ఒప్పుకోరు. బికాజ్ వీళ్ళు కూడా ఇక్కడ ఉండే దాన్ని కూడా వాళ్ళు వచ్చిండ్రు, బెస్సించిండ్రు, అదే మనిషి మన ఇంట్లో పనిచేస్తున్నారు, లేకపోతే బిల్డింగ్లో పనిచేస్తున్నారు, హాస్పిటల్స్ పనిచేస్తున్నారు. నువ్వు తీసేస్తా అంటే ఎక్కడ పోవాలి వాళ్ళు? లైవ్లీహుడ్ దొరకాలి కదా ఆ ఏరియాలో. సో కన్విన్స్ చేయండి, కన్విన్స్ చేసి, నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, సాయినగర్ లేరు ఇప్పుడు, సాయినగర్ మన కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఒక చిన్న స్లమ్ ఉండే, వాళ్ళందరినీ కన్విన్స్ చేసి అందరిని పంపించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టి తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ చేశారు. వాళ్ళకి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. మీరు అట్లా కన్విన్స్ చేసేయండి. మీరు నాట్ దట్ గవర్నమెంట్ కాన్ డూ ఇట్, గవర్నమెంట్ కుడ్ డూ ఇట్, కెన్ డూ ఇట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కెన్ డూ ఇట్. మీరు చేయండి. వాళ్ళ ఫస్ట్ యూ గివ్ దెమ్ ఆల్టర్నేటివ్, దెన్ మీరు వాళ్ళు డిస్టర్బ్ అమికబుల్ సొల్యూషన్ అంటారు కదా, అలా కాదు. లేకుంటే కష్టం. మీరు వాళ్ళు మీకు తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారంటే నువ్వు తర్వాత నువ్వు ఉంటావో పోతావు, నీ ప్రభుత్వం ఉంటుందో పోతావు, ఎవరు తెలుసు? మా తర్వాత నేను ఇచ్చిన ప్రామిస్ అని వచ్చే ప్రభుత్వం అంటే, మా ప్రభుత్వం వచ్చింది అనుకోండి, అప్పుడు మా పాలసీ డిఫరెంట్ ఉండొచ్చు కదా. ఏముంటుంది, ఏం పాలసీ చెప్తాను. డెఫినెట్గా పబ్లిక్ ఫ్రెండ్లీ పాలసీ ఉంటుంది, పీపుల్స్ వెల్ఫేర్ పాలసీ ఉంటుంది. అయితే రామచంద్రరావు గారు, ఇప్పుడు రఘునందన్ గారు చేసినటువంటి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది. గత ప్రభుత్వము, అంతకుముందున్న ప్రభుత్వం 40 ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు చెయ్యలేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చెయ్యకూడదా, వీళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేయాలా, వాళ్ళు వదిలేశారు వీళ్ళు వదిలేయమని ఎందుకు అంటున్నారు, ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు, ఆ స్టార్ట్ చేయడం ఇప్పుడే అయింది కదా, ఎందుకు వ్యతిరేకించాలి అనే వాదన ఉంది అక్కడ. రఘునందన్ గారు చేస్తున్నారు. ఎందుకు వ్యతిరేకించాలి, వాళ్ళు చేయలేదని. ప్రతి గవర్నమెంట్ ఒక వాళ్ళ పాలసీస్ వాళ్ళకు ఉంటాయి. మీ దేశ పాలసీ అది గత ప్రభుత్వం చేయకపోవచ్చు, మీరు చేసిన పాలసీ వచ్చే ప్రభుత్వం కానీ ఇంకెవరైనా వస్తే చేయాలని కూడా ఏం లేదు. ఇది 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 నేను అదే అన్నాను, నేను పీపుల్ ఫ్రెండ్లీ పాలసీస్ మాకు ఉంటాయి. ఆ పీపుల్స్ ఫ్రెండ్లీ పాలసీస్ వీళ్ళు లేవు అని నేను భావిస్తున్నాం. గతంలో కూడా వీళ్ళ ప్రభుత్వం చేయలేదని అంటే వాళ్ళు చేయకపోవచ్చు, అందుకే వాళ్ళని తీసేశారు ప్రజలు. వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మీరు చేస్తే మంచిదే కదా, మంచి పని చేస్తే. వీఆర్ నాట్ అపోజింగ్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్, వీఆర్ అపోజింగ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. నేను అదే అంటున్నాను. బోనాఫైడ్గా వీళ్ళు చేయలేదు, వీళ్ళ మ్యాలిఫైడ్తో చేశారు అనేది నేను చెప్తున్నాను. వీళ్ళ ఇంప్లిమెంటేషన్ కూడా కరెక్ట్గా లేదు అంటున్నాను. పూర్ మ్యాన్ ఎఫెక్ట్ అవుతున్నదని నేను చెప్తున్నాను. ఇవన్నీ నేను చెప్తా ఉన్నాను. హైడ్రా తెచ్చిండ్రు, అక్కడ మంచి వ్యక్తినే పెట్టిండ్రు చైర్మన్గా, అది ఇది ఉంటే ఉండొచ్చు. రంగనాథ్ మే బి గుడ్ ఆఫీసర్, వీ డోంట్ డిస్ప్యూట్ దట్. హైడ్రా పెట్టడంలో ఇది కారణం అని గవర్నమెంట్ చెప్పొచ్చు. బట్ వాట్ ఈస్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్? నేనేమన్నా రఘునందన్ రావు గారు ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ రఘునందన్ రావు గారు చెప్పినా కూడా హీ విల్ నాట్ సపోర్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పూర్ పీపుల్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అని ఆయన ఏం చెప్పిన నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. ఈవెన్ బీజేపీ ఏ ఎంపీ కూడా, ఏ ఎమ్మెల్యే కూడా బీదవాళ్ళని తొలగించండి అని చెప్పి ఎవరు చెప్పరు. నేను అదే ఒక కార్యకర్తగా ఉన్న రోజుల్లో కూడా, ఆ రోజు నాకు ఏం పోస్ట్ లేదు, నేను అడ్వకేట్గా మామూలు ఉన్నప్పుడు కూడా బీదవాళ్ళని రోడ్ల మీద లేపుతా ఉంటే నేను ఆపి, నేను తన్నులు తిని, నేను జైలుకు పోయి, నేను ఆ రోజు దెబ్బలు తిని హాస్పిటల్లో పడిన వ్యక్తి నేను. సో ఎనీవేర్ ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పూర్ పీపుల్ మీద అత్యాచారం జరిగితే, అన్యాయం జరిగితే బీజేపీ పీపుల్ ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు కమ్ ఫర్ దర్ ప్రొటెక్షన్. మేము వస్తున్నాం. రేపు రఘునందన్ రావు కూడా తప్పని వస్తాడు బీద వాళ్ళకి జరుగుతున్నప్పుడు. యూ విల్ నాట్ సే దట్ నేను వాళ్ళకి అన్యాయం జరిగినా పర్లేదు చెప్పడు ఆయన. ఈజ్ అవర్ బీజేపీ మ్యాన్ అండ్ డెఫినెట్లీ విల్ బి విత్ పూర్ పీపుల్. ఎంపతి అనేది కూడా అక్కడ కనిపించాలి, ఉండాలి. డెఫినెట్లీ పాలిటిక్స్లో అది ఉండాల్సిందే కదా, లేకుంటే వాట్ వర్క్ యూ నో ఫర్ పీపుల్. అయితే ఇప్పుడు హైడ్రా, ఆ తర్వాత మూసి వచ్చిన తర్వాత ఒక అన్రెస్ట్ అనేది కనిపిస్తోంది, లేకపోతే ఒక డిస్టర్బెన్సెస్ వచ్చాయి. కాబట్టి ఇది ఎవరికి లాభంగా మారుతుంది, ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని నెలల్లోనే మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎట్లా చూస్తున్నారు ఈ ఎలక్షన్స్ని, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని?
వాట్ ఆర్ డూయింగ్, బట్ నేనైతే పర్సనల్గా ఫీల్ అయ్యేది ఇట్ విల్ గో అగేన్స్ట్ ది కాంగ్రెస్ అండ్ ఇట్ విల్ డెఫినెట్గా బీజేపీకి ఫెచ్ కావాలి అనేది మేము చూస్తాము. ఎందుకంటే మేము ఇప్పుడు 48 మంది మేము కార్పొరేటర్స్ ఉన్నాం. రేపటి రోజు ఈ ప్రజలతో మేము ఉన్నాం కాబట్టి ప్రజల ఒక ప్రొటెక్ట్ చేస్తాం కాబట్టి హైడ్రా కానీ మూసీ క్లీనింగ్ కానీ గత ప్రభుత్వం కూడా మూసీ క్లీనింగ్ చెప్పింది. అంతకుముందు కూడా సిటీని బ్యూటిఫై చేయడం ఎవరు అపోజ్ చేస్తారండి? ఎవరు అపోజ్ చేయరు. నేనేమంటున్నా, బ్యూటిఫై చేయడానికి ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. ఆ బ్లూ ప్రింట్కు ఒక డిపిఆర్ ఉండాలి. ఈ డిపిఆర్ ఈ విధంగా చేస్తామని చెప్పాలి. ముందే దానికి పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. మీ సజెషన్స్ చెప్పండి అని చెప్పేసి ఆ సజెషన్స్ అవన్నీ అన్నీ చెప్పిన తర్వాత దానికి డిపిఆర్ చేసినప్పుడు వీళ్ళని ఏం చేయాలి అనే ఆలోచన ఉండాలి. మీకు ఏం చేయకుండా ముందే పెట్టుకొని మీరు 1,00,000 కోట్లు పెట్టుకుంటాం అది పెట్టుకుంటాం అంటే ఎవరికైనా ఏదైనా ఎట్లా నమ్మకాలైనా. లాస్ట్ టైం ప్రభుత్వం ఉన్నది, మూసి బోర్డు పెట్టింది, మా లీడర్నే దానికి చైర్మన్ చేసింది. ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు ప్రేమ్ సింగ్ రాథోడ్. ఒక పైసా లేదు, ఒక ఆఫీసు లేదు, పిఏ లేడు, కారు లేదు, ఒక చైర్మన్గా ఒక చైర్ ఇచ్చారు, చైర్లో కూర్చున్నాడు. అది ఇట సీనియర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, సాబర్మతి డెవలప్ కావచ్చు కానీ ఇదిగా ఎవరు డెవలప్ చేయవద్దని చెప్పి ఐఎమ్ టెల్లింగ్ కదా. నువ్వు థేమ్స్ రివర్ లానే చేయి, ప్యారిస్లో సయన్ రివర్ లానే చేయి. వెళ్ళొచ్చారు కదా బృందం అంతా, అధికారులు బృందం అంతా కూడా వెళ్ళొచ్చింది. చేయొచ్చారు కదా. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. మన దగ్గరే కాదు, ప్రపంచం మొత్తం కూడా. ఎందుకంటే గ్రోయింగ్ ఇది మైగ్రెంట్స్ ఈ సెటిల్మెంట్స్ ఊర్లలో నుంచి వచ్చి మైగ్రేషన్ బాగా పెరిగిపోతూ ఉంది. పెరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాయి. మూసీ మీద ఆలోచించారు, కరెక్ట్, మంచిదే. మంచి మూసీ నీట్గా ఉండాలి. అసలు మూసీ అనేది మూసాదేవి అనే పేరు మీద మూసి వచ్చినటువంటి ముచ్చుకుందా అని కూడా అట్లా వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ నుంచి వచ్చినటువంటి మంచి నది నీళ్ళవి. మీకు తెలుసు దాంతో హార్మోన్స్ డెవలప్ అవుతాయి బాగా. గండిపేట నీళ్ళని తాగితే అందుకే వెనకప్పుడు హైదరాబాద్లో అనేది అరే మేము గండిపేటగా పని పియా అనేది. ఇప్పుడు అన్ని కలిసిన దాంట్లో బోర్ వాటర్లో కాదు లేదు. సో మూసీ హ్యాజ్ ఏ వెరీ గుడ్ వాటర్ పొటెన్షియాలిటీ. క్లీన్ చేయాలని మేము కూడా కోరుతాం, లేదని కాదు. కానీ దానికి ఏది మూసీ దగ్గర వాసన వస్తే మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఆ వాసన తార్నాక దాకా వస్తుంది, గచ్చిబోల్ దాకా వస్తుంది, ఉంటాయి. బట్ హౌ టు క్లీన్ ఇట్, దేర్ ఇస్ ఎ వే ఫర్ ఇట్. యూ మేక్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. వాళ్ళకి ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయండి. మీరు ఫస్ట్ యూ అలాట్ మనీ ఫర్ దర్ రీలొకేషన్. అవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఎవరు దాని మీద రారు కదా. అసలు ఇంత మాట్లాడుతున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద. జేబీఎస్ కట్టిందే మధ్యాహ్నం కదా, మూసి మధ్యాహ్నం కదా, మరి దాన్ని ఏమంటారు? ఆ తర్వాత మెట్రో స్టేషన్ కూడా వచ్చింది, మెట్రో స్టేషన్ వచ్చింది, దాని మీద వచ్చింది. దాని పక్కనే కదా మీకు పిల్లర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు యువర్ అథారిటీ, యువర్ థింకింగ్ కాంట్రాడిక్టరీస్ ఉన్నాయని నేను చెప్తా ఉన్నాను. సో ఈసారి 48 కార్పొరేటర్లు కాస్త డబుల్ అవుతారా? మీకు డెఫినెట్గా నెక్స్ట్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ విల్ బి బీజేపీ మ్యాన్. అయితే 4 కార్పొరేషన్లుగా చేయాలి అనే ఒక ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, మంత్రి. 4 మేయర్లు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వము ఢిల్లీలో గతంలో 3 ఉండే, తర్వాత మళ్ళీ ఒకటి చేశారు. అది ఇండివిజువల్ గవర్నమెంట్ మీద చార్జ్. వీ డోంట్ మైండ్ వాట్ దే డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏమైనా ఓవరాల్ లోపల ఉన్న మున్సిపాలిటీస్ కలిపారు, కొన్ని అవతలు కలిపి గవర్నమెంట్ పాలసీ. దేర్ గవర్నమెంట్ సర్వోదయ ప్రతి దాన్ని మేము క్రిటిసైజ్ చేయడానికి లేము కదా. సరే చూసాం దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఏంటనేది. దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ బెనిఫిట్స్ డిసడ్వాంటేజ్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ లోకల్ ట్యాక్సెస్ పెరుగుతాయి. దెన్ యూ కమ్ టు మున్సిపల్ కార్పొరేషన్స్లో ట్యాక్సెస్ పెరుగుతాయి. నువ్వు ఏమీ ఫెసిలిటీ చేయకుండా ట్యాక్సెస్ పెంచేస్తాం. ఈరోజు మల్కాజ్గిరి ఏరియాలో పీపుల్ ఆర్ పేయింగ్ మోర్ ట్యాక్స్ దెన్ జూబ్లీ హిల్స్. మళ్ళీ జూబ్లీ హిల్స్ అనేది డెవలప్ ఉందా? మల్కాజ్గిరి లేదు కదా. కారణం ఏంది అంటే దేర్ ఆల్ లేటర్లో జిహెచ్ఎంసీలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా పెట్టి వాళ్ళకు ఎక్కువ వాళ్ళ మీద వస్తున్నారు. అవన్నీ పాతవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు తోయకుండా అట్నే పెడుతున్నారు. ఇవన్నీ దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్. నువ్వు 4 చేసినా, 1 చేసినా, ఒక యూనిట్గా చేసినా, మున్సిపాలిటీస్ కలిపినా, రూరల్ సైడ్ విలేజెస్ కలిపినా డెఫినెట్గా ఎక్కడో చోట అడ్వాంటేజ్ కొన్ని ఉన్నప్పుడు కూడా డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. దాన్ని గవర్నమెంట్ షుడ్ ట్యాకిల్ ఇట్.
ఇప్పుడు మల్కాజ్గిరి అనేది వచ్చింది కాబట్టి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా ఒక పవర్ సెంటర్గా మారినట్టున్నారు. ఆయన కూడా ఒక డిఫరెంట్ గ్రూప్గా, ఆయన కూడా డిఫరెంట్ కార్యక్రమాలని ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్తున్నట్టున్నారు. ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి చంక్ లాగా ఏర్పడి ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ వాళ్ళంతటా వాళ్ళే కార్యకర్తలను పిలవడం కావచ్చు, సమావేశాలు కావచ్చు. ఏంటిది ఇది? మీది కూడా మల్కాజ్గిరి నుంచి మీరు ఇంతకుముందు ఎలక్షన్ ఇన్ఛార్జ్ నేను ఎగ్జాక్ట్లీ విత్ వెరీ గుడ్ మార్జిన్. అట్లా అంటే నేనేమంటున్నా, ఈటెల రాజేందర్ లాంగ్ స్టాండింగ్ పొలిటికల్ లీడర్. మా పార్టీ రాకముందు కూడా ఈజ్ స్టూడెంట్ లీడర్ నుంచి కూడా ఈజ్ ఎ లీడర్. తర్వాత ఈరోజు కూడా ఆయనకు చాలామంది ఆయనకు ఫాలోయింగ్ ఉన్నది. అండ్ డెఫినెట్గా ఆయనకు ఇప్పుడు ఆయన హెల్త్ మినిస్టర్ చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, లార్జ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఉండే, టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఉండే, వైట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. మనం యూ కాంట్ డినే ఏ పర్సన్స్ కాంట్రిబ్యూషన్ టు ది స్టేట్ మూమెంట్ అజిటేషన్లో కానీ ఒక గవర్నమెంట్లో కానీ. అండ్ హీ హాజ్ ఆల్వేస్ బీన్ విత్ పీపుల్ కదా. ఎప్పుడు కూడా ఆయనకు ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా కూడా పబ్లిక్లో ఉంటాడు, లేదని కాదు. ఇప్పుడు అటువంటిప్పుడు ఆయన పిలుస్తారు. ఇప్పుడు నన్ను ఎక్కడైనా పిలిస్తే నేను పోతా కదా. నేను పోను అంటే ఐఎమ్ నాట్ లీడర్, బట్ నువ్వు పోతేనే లీడర్ కదా. అండ్ ఎవరికైనా అప్రోచబిలిటీ ఉండాలి, తర్వాత నీ ప్రాబ్లం అడ్రస్ చేస్తాడు అని నమ్మకం ఉంటేనే ఆయన దగ్గరికి వస్తారు కదా. సో హీ హాజ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ లీడర్ మచ్ ఎర్లియర్ టు దట్ బీజేపీ జాయినింగ్. సో ఆయనకు ఉన్న ఏదైతే పబ్లిక్లో ఉన్న సేమ్ నేనేమంటాను, బండి సంజయ్ గారు ఉన్నాను. ఎంత క్రేజ్ అంటే కరీంనగర్లో పబ్లిక్ ఉంటుంది లైక్ అనేది. ఆయనకు మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆయన వదిలే పరిస్థితి లేదు. ఎప్పుడు ఆయన ఇంటి ముందు మీరు కాదు కదా అని ఇక్కడ హైదరాబాద్ వస్తే మొత్తం జనం ఉంటారు. సేమ్ థింగ్ ఇప్పుడు మన అరవింద్ కూడా మీరు నిజామాబాద్ పోతే పీపుల్ నేను చూశాను, ఐ నో దెమ్ పర్సనల్ కాబట్టి. ఆల్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎవ్రీ బీజేపీ లీడర్ టుడే ఇస్ ద మాస్ లీడర్. పీపుల్ ఆర్ గోయింగ్ టు దెమ్. అటు కరీంనగర్ సంజయ్ అయితే ఏంది, అరవింద్ అయితే ఏంది, ఇటు మా కిషన్ రెడ్డి గారు కూడా తక్కువేం కాదు. ఇక్కడ కూడా వస్తే పాపం సిటీలో ఆయన నిద్రపోయే టైం కూడా ఉండదు. రాత్రి 1 గంట దాకా ఆయన దగ్గర జనమే ఉంటారు. సో మా ఈటెల రాజేందర్ పబ్లిక్ ఫిగర్ ఎట్లున్నారో మా అదర్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కూడా పబ్లిక్ ఫిగర్ అట్లా పెరగాలి, పబ్లిక్లో పోవాలి, మా లీడర్లు కూడా పబ్లిక్ లీడర్ కావాలని చెప్పి నా కోరిక. అయితే ఈటెల రాజేందర్ గారి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఈటెల అంగీ రంగు మారింది తప్ప వాసన మారలేదు అనేది. ఇంకా వాసన పాతదే వస్తుందా? ఆయన మొత్తం కాషాయకరణ మయం అయిపోయిండు. దాంట్లో ఆ రంగు మా రంగే ఉంది. ఈటల గారు మా రంగే వేసుకుని మా రంగుతోనే ఉన్నాడు. మా వాసన ఈటల మన రేవంత్ రెడ్డి గారికి మన భయపడి ఏదైనా వేరే వాసన వస్తే వచ్చిండొచ్చు, అంతేగాని కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయారా? మీ డిఎన్ఏ జీన్స్ వచ్చేసాయా ఈటలకి? డెఫినెట్గా ఆయన ఇప్పుడు మా పార్టీలు జాయిన్ తర్వాత మా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, మా పార్టీ యొక్క లీడర్షిప్ని నమ్మి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు మీరు చూడండి, స్పీచెస్ ఎక్కడ కూడా ఈ డజంట్ కాంట్రాడిక్ట్ విత్ బీజేపీ ఐడియాలజీ. ఎస్టిమేట్ అయిపోయినాం. ఇప్పుడు ఇంకా బయట నుంచి వచ్చాడు, బయట మీ ఒకటే మాట అంటున్నాను. నిన్న కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక వ్యక్తి బీజేపీలో జాయిన్ అయితే హీజ్ అవర్ మ్యాన్, హీజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. మన ఇంట్లో ఒక బిడ్డనో కొడుకో పుడితే ది డే హీస్ బోర్న్ ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ది మ్యాన్ హూ జాయిన్స్ ఆర్ ఉమెన్ హూ జాయిన్స్ బీజేపీ, దట్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ దే ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్. దే ఆర్ నాట్ న్యూ ఓల్డ్ కాదు, అక్కడ దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అది మా థింకింగ్. మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మాట్లాడుకున్నటువంటి మాటకి ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ అనేది కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ పోటీ పడుతున్నారు. అందులో రామచంద్రరావు గారి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోందని. హూ ఈస్ గోయింగ్ టు బికమ్ నెక్స్ట్ ఎవరు అవుతున్నారు? అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే అందరం కలిసి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి వచ్చే ఒక కాలంలో అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి, అంతే. ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఐ కాంట్ సే దట్ నేనే అవుతా, కానీ పాలిటిక్స్లో అడగడం తప్పు కాదు, కోరిక ఉండడం తప్పు కాదు. ఆ కోరికనే కదా, అంబిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రిరిక్విజిట్ ఇన్ పాలిటిక్స్. అంబిషన్ ఉంటేనే పాలిటిక్స్, లేకుండా ఎందుకు ఉత్తనే వీఆర్ నాట్ కమ్ హియర్ ఫర్ ఏదో టైంపాస్కి రాలే కదా. వీఆర్ డన్ కమ్ హియర్ ఫర్ పబ్లిక్ లైఫ్, పబ్లిక్ వర్క్ చేయాలి, పబ్లిక్ పని చేయాలి, పార్టీకి పని చేయాలనేది ఆలోచిస్తున్నాము. నాకు ఇస్తే నేను చేస్తా, వేరే ఎవరికి చేసినా కూడా నేను చేస్తా, అది దట్ ఇస్ మై యాటిట్యూడ్. అండ్ ఐ థింక్ పార్టీ విల్ సూన్ డిసైడ్. ఎవరిని పెట్టినా పార్టీ యొక్క మంచి కోసం పెడుతుందని ఆలోచిస్తున్నా.
పార్టీ ఎవరిని పెట్టినా కూడా పార్టీ నెక్స్ట్ టైం అధికారం రావాలనే దీంట్లో మీ అందరం కూడా పనిచేస్తాం. సో రామచంద్రరావు గారు అయితే నేను వర్క్ చేస్తాను అనే మాట, ఇదే మాట అసంతృప్తులు అనేవి లేకుండా, అలకలు లేకుండా ఎవరైనా పర్లేదు మేమంతా పనిచేస్తాము అనేటువంటి అట్మాస్ఫియర్ ఉందంటారా పార్టీలో? ఉంటుంది అని నేను అనుకుంటున్నాను, డెఫినెట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. అది దే షుడ్ ఫీల్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. మీకు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.